ప్రయాణ కాలంలో 9 మా ద్వారాలు ఐ మీన్ స్వాధీనంలో ఉంచుకొని సహస్రారంలో ధ్యానం చేసి ఓంకారం చేయమని అంటున్నారు కదా 12-13 శ్లోకాల్లో. ఇప్పుడు ప్రయాణ కాలంలో 99.9% ఆఫ్ ది పీపుల్ వాళ్ళకి అసలు వాళ్ళ శరీరం వాళ్ళ మనసు అన్ని స్వాధీనంలో ఉండవు కదండి. వాళ్ళు ఇవన్నీ ఎలా చేయగలరు, ఏమిటి, హౌ మచ్ ఇస్ ది రియాలిటీ ఇన్ ఇట్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇష్యూ అది నాకు డౌట్ గా ఉందండి. మీరు ఏమనుకుంటున్నారంటే ప్రయాణ కాలంలో అంటే మరణ సమయం వచ్చినప్పుడు ఇప్పుడు ఈ 12-13 శ్లోకాల్లో చెప్పినటువంటి సాధనలన్నీ చేయాలని అనుకుంటున్నారు. అది మీ పొరపాటు. ఇదంతా జీవించి ఉన్నప్పుడు హాయిగా మనం చేయగలిగినప్పుడు చిన్నప్పటి నుంచి మనం చెయ్యాలా. ఇలా చేస్తూ 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 ఉంటేనే ఆ చివరిలో ప్రాణం పోయేటువంటి సమయంలో ఇదంతా మనకు గుర్తుకొచ్చి పరమాత్మను అందుకుంటాం. అంతేగాని అప్పుడు ధ్యానం చేయండి, జపం చేయండి, ఆ మనసుని ఆత్మలో నిలబెట్టండి అని అప్పుడు చెప్పేది కాదు. ఇది ఇప్పుడు చేస్తా ఉంటే ఆ స్థితి వస్తుంది అని. అది అంతేగాని ఆ ప్రాణం పోయే సమయంలో ఇవన్నీ చేస్తా కూర్చోమని కాదు.